దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అన్నది దేవుడు తెలియపరుస్తున్నాడండి. చూడండి, పిరికి వారు, మరి అబద్ధ సాక్ష్యం చెప్పేవారు, ఇటువంటి వారు ఎవరు కూడా మరి పరలోక రాజ్యానికి వెళ్ళలేరని చెప్తున్నాడండి. ఈ సంవత్సరం అంతా నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా మరి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు అన్నది ఒక్కసారి నీ ప్రవర్తనను జాగ్రత్తగా సరి చేసుకోవాలండి. చూడండి, మనం ఏ విధంగా ఉంటున్నాము, మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోక సంబంధమైన సమస్తం కూడా మనం విడిచిపెట్టాలండి. విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత కార్యం చేస్తాడు. మరి చూడండి, జీవ గ్రంథంలో ఎవరి పేరు లేకపోతే అగ్ని గుండంలో పడివేస్తానంటున్నాడండి. అది రెండో మరణం అని చెప్పేసి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. మనం జీవ గ్రంథంలో మరి పేర్లు లేవని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలా లేదా నరకంలోకి మనం వెళ్ళాలన్నది మనం తెలుసుకోవాలండి. మన ప్రవర్తన బట్టి మన సమస్తం కూడా మనకు తెలియపరచబడుతున్నది కాబట్టి మన